శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం పెట్టాలనే సంకల్పంతో దురదృష్టవశాత్తు ప్రమాదం చోటు చేసుకోవటం బాధాకరమని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గౌడ సంఘం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ తాతా కృష్ణారావు అన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం తాడిపరు గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందిన 4 యువకుల కుటుంబ సభ్యులకు తాతా కృష్ణారావు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాతా కృష్ణారావు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు రాష్ట్ర గౌడ సంఘం నుండి 10 లక్షల రూపాయలు, జై గౌడ సేన నుండి 30,80,000, కారింకి ఫౌండేషన్ ద్వారా 1,40,000 వెరసి 15 లక్షల వరకు బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కోలిశెట్టి శ్రీనివాస్ ప్రోత్సాహంతో చుట్టుపక్కల గ్రామాల నుండి సేకరించిన 1,10,000 రూపాయలను అందించామని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ శాఖ తరపున 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించారని, ప్రభుత్వం నుండి మరో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు గౌడ్, తాడేపల్లిగూడెం గౌడ సంఘం అధ్యక్షులు కోట రాంబాబు, ప్రధాన కార్యదర్శి అత్తిలి బాబీ, జిల్లా కార్యదర్శి మట్టా రామకృష్ణ, మండల ప్రెసిడెంట్ చిటికెన శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సంఘం యూత్ ప్రెసిడెంట్ చిటికెన సూర్యప్రకాష్, తాడిపరు ఎంపీటీసీ కట్టా వెంకటేశ్వరరావు, మరిశెట్టి సూరిబాబు, అబ్బు వెంకటేశ్వరరావు, వేముల సత్యనారాయణ, మారిశెట్టి చెన్నయ్య, బుల్లి వెంకయ్య, వాకా నాని, భక్తిన శ్రీను, కోమటి పెద్దిరాజు, కోమటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాటిపరు గ్రామం అనేది 18 నెలల నుంచి వ్యాపకంలోనూ, పత్రికల్లో అన్నింటిలోనూ, టీవీల్లోనూ అన్నింటిలోనూ తిరుగుతున్నాము. ఎందుకు అంటే శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టాలి అనే ఉద్దేశం వీళ్ళకి 18 నెలల క్రితం కలిగింది. దాన్ని ఇంతవరకు అలా ప్రొలాంగ్ చేసుకుంటూ గత ప్రభుత్వంలో జరగలేదు. మొన్న కందులు దుర్గేష్ గారు దీన్ని కల్పించుకుని దీన్ని ఏర్పాటు చేయడం కోసం కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి ఆదేశించి ఏర్పాటు చేయించే దిశగా అన్నీ ఆయన సూచనలు చేసిన తర్వాత మొన్న తొలి కార్తీక మాస సోమవారం ఆ రోజు ఎంతో ఆనందంగా భోజనాలు పెట్టుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామనే ఉద్దేశంలో జరుగుతున్న తతంగంలో తెల్లవారుజామున వీళ్ళు ఫ్లెక్సీలు కడుతుండగా ఆ ఫ్లెక్సీ ఎలక్ట్రికల్ వైర్కి తగిలి 4 యువకులు దుర్మరణం చెందడం, ఒక యువకుడు కొంత ఈ గాయాలు పాలవడం జరిగింది. వారందరికీ మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. అలాగే స్టేట్ గౌడ్ సంఘం 19/222 ఈ సంఘం నుంచి సుమారు 10 లక్షల వరకు సేకరించి వీరికి ధన సహాయం చేయడం జరిగింది. అలాగే వార్ల ఏడుకొండ అంటే అతనిది జై గౌడ సేన, దాని తరపు నుంచి 3,80,000, మళ్ళీ కారింకి ఫౌండేషన్ నుంచి 1,40,000, టోటల్గా మొత్తం అందరూ కలిసి ఇంచుమించుగా 15 లక్షల వరకు అన్ని సంఘాల నుంచి ఈ యువకులకి వీళ్ళకి ధన సహాయం చేయడం జరిగింది. ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అలాగే ఈ రోజుని తాడేపల్లెగూడెం అంటే తాడేపల్లెగూడెం నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే గారు కొలిశెట్టి శ్రీని గారు ప్రోత్సాహంతో వారు ముందు 10,000 ఇచ్చి వీళ్ళని మీరంతా ధన సహాయం చేయాలి గౌడ సంఘం తరపు నుంచి అని చెప్తే వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఎల్లమెల్లి తొత్త గ్రామాలు, మెట్టపురుగుడం, ఆ గ్రామాల నుంచి అన్నింటి నుంచి ధనం సేకరించి ఈ రోజున 1,10,000 ఈ రోజున ఈ వేలు కూడా చేయడం జరిగింది. మొత్తం టోటల్గా 15 లక్షల వరకు వీళ్ళకి చేయడం జరిగింది. దాంతో ఎంతో కొంత ధన సహాయం వాళ్ళకి జరగడం మంచిదిగా మేము భావిస్తున్నాం. అలాగే ప్రభుత్వం తరపున కూడా 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది మరి ఏదో ఒకటి 5 లక్షలు ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చింది. ఎలక్ట్రిసిటీ నుంచి కూడా వీళ్ళకి నష్టం జరిగింది కాబట్టి ఎలక్ట్రిసిటీ నుంచి వస్తాయని అంటున్నారు. అది ఎలక్ట్రిసిటీదే అనుకుంటున్నాం. అది అలా అయిన పక్షంలో వీళ్ళకి ప్రకటించిన ఎక్స్గ్రేషియాని తొందరలో చీఫ్ మినిస్టర్ గారు వెంటనే వారికి 5 లక్షలను కూడా అందజేసి వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి తోడ్పడతారని మా ఆకాంక్ష.